1 మంత్ లీవ్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి అయితే పంజాబ్ అయితే వచ్చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మా ఫ్రెండ్ పరోటా అయితే ఇచ్చిందండి. పని చేసే ముందు తిన్నాం అనుకోండి కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. ఒక్కసారిగా కిచెన్ ని చూడగన్నా చాలా భయం వేసింది. బాల్కనీ డోర్ అయితే వేసేసాము, కానీ పక్షులు మాత్రం ఇక్కడ చూడండి ఎంత గలీజ్ చేసేసాయో. మా వారైతే బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకున్నారు. అంతలోపే కిచెన్ టైల్స్ అన్ని కూడా చక్కగా బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేసాను. అప్పుడెప్పుడు దివాళీకి చేశాను క్లీనింగ్, అంతే. తర్వాత మరి చేయలేదు. ఇంత డీప్ క్లీన్ చేస్తానని అస్సలు అనుకోలేదు. హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి ఇలాంటి స్టిక్ తోని చక్కగా క్లీన్ చేస్తున్నాను. ఇలా ఉంటదన్నమాట. చుట్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం చూడండి ఎంత డస్ట్ అయితే పట్టేస్తారు. అదేంటో ఒక్కొక్కటి క్లీన్ చేస్తుంటే ఇంకొకటి కూడా తీసి మొత్తం క్లీన్ చేయాలనిపించింది. ఇదన్నమాట నా కిచెన్ పరిస్థితి. కిచెన్ మాత్రమే నాకు 2 to 3 అవర్స్ అయితే పట్టేసింది. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొంచెం బయట వరకు అయితే తను క్లీన్ చేయాలి. మళ్ళీ తీయాలంటే అవ్వదు కాబట్టి ఒకేసారి అన్ని తీసి పడేసి క్లీనింగ్ చేసిన రోజు మాత్రం చాలా బాడీ పెయిన్స్. మరి ఏం చేస్తాం, తప్పదు కదండి. మన ఇంటిని మనమే క్లీన్ చేసుకోవాలి. కిచెన్ సామాన్లు చాలా ఉన్నాయి కాబట్టి నాకు పని ఎక్కువ అయిపోయింది. బాటిల్స్ కూడా ఇలా నాస్ అయితే పట్టేసింది. ఇంకా బ్రష్ తో క్లీన్ చేశాను. 2 పరోటాలు తిన్నాను కాబట్టి క్లీనింగ్ అయితే అయ్యే వరకు అరిగిపోయింది. చివరిగా కిచెన్ అంతా వాటర్ వేసేసి ఇలా తీసేసాను. క్లీనింగ్ కోసం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేశాను స్క్రీన్ మీద. గిన్నెల స్టాండ్ తో పాటు డబ్బాలు అన్ని కూడా చక్కగా తోమేసి ఎండ కారబెట్టి ఈ పని అంతా కూడా ఒక పూట అయితే పట్టేసిందండి. మరి ఫుడ్ విషయానికి వస్తే ఇంత పని చేసి వంట చేయగలమే మా బ్లాక్ లో ఉన్న ఫ్రెండ్స్ అయితే మాకు ఫుడ్ కి అయితే ఇన్వైట్ చేశారు. డిన్నర్ కి వచ్చేసి పన్నీరు, రాజ్మా, ఇంకా రోటీ అన్ని కూడా పెట్టేశారు. వీడియోస్ ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.